Hi, hello everyone. Welcome to Chemistry with Suchi. So today we are going to discuss about Bohr model for hydrogen atom. హైడ్రోజన్ ఆటమ్ గురించి బోర్ యొక్క మోడల్ ఏం డిస్కస్ చేశారు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. సో అదే మనం రూదర్ఫోర్డ్ మోడల్లో తీసుకున్నట్లయితే రూదర్ఫోర్డ్ మోడల్లో ఏముంది, మనకి న్యూక్లియస్ ఉంది. సో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఈ విధంగా సర్క్యులర్ పాత్స్లో మూవ్ అవుతూ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతూ ఉంటాయి. సో మ్యాక్స్వెల్ ఏమన్నారంటే ఏవైతే చార్జ్డ్ పార్టికల్స్ సర్క్యులర్ పాత్లో అయ్యాయి అంటే వాటికి ఎనర్జీ లాస్ అనేది ఉంటుంది. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఎలక్ట్రాన్ కూడా ఒక చార్జ్డ్ పార్టికల్, ఇది కూడా సర్క్యులర్ పాత్వేలోనే ఇది కూడా మూవ్ అవుతూ ఉంది. కాబట్టి దీనికి కూడా ఎంతో కొంత ఎనర్జీ అనేది లాస్ అవుతుంది. కాబట్టి ఇది ఏమవ్వాలి, ఈ ఎలక్ట్రాన్ అనేది ఎనర్జీ లాస్ అయ్యి వచ్చి న్యూక్లియస్లో పడిపోవాల్సి వస్తుంది, మెర్జ్ అవ్వాల్సి వస్తుంది. సో ఈ విధంగా జరగటం లేదు. కాబట్టి దీన్ని రూదర్ఫోర్డ్ వివరించలేకపోయాడు. సో బోర్ మోడల్ ఏం చెప్తుందో ఇప్పుడు చూద్దాము. సో బోర్ మోడల్ ఏం చెప్తుందంటే బోర్ దీని గురించి మనకి 1913లో ఇతను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. 1913లో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇతను కొన్ని పాస్ట్యులేట్స్ని మనకి వివరించారు. పాస్ట్యులేట్స్ అంటే మనకి కొన్ని థియరీ టైప్లో అనమాట. పాస్ట్యులేట్స్ని వివరించారు అంటే కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారనమాట. సో వాటిలో మనము ఏమేం పాస్ట్యులేట్స్ ఉన్నాయనేవి మనం ఒకదాని తర్వాత ఒకటి డిస్కస్ చేద్దాము. సో డిస్కస్ చేసినప్పుడు మనకి హైడ్రోజన్ యొక్క ఎనర్జీ మనము రికార్డ్ చేసి స్పెక్ట్రమ్ రూపంలో రికార్డ్ చేసామంటే అవి 2 టైప్స్ ఆఫ్ స్పెక్ట్రమ్స్ ఉంటాయి. అవి కంటిన్యూయస్, లాస్ట్ క్లాస్లో మనం చూసాము. కంటిన్యూయస్, నెక్స్ట్ లైన్. కంటిన్యూయస్ స్పెక్ట్రమ్, లైన్ స్పెక్ట్రమ్లో ఉంటుందన్నమాట. సో ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఈ విధంగా సర్క్యులర్ పాత్లో ఉంటాయి. సర్క్యులర్ పాత్. ఈ సర్క్యులర్ పాత్ని ఏమంటారు అంటే ఆర్బిట్ అంటారు. ఈ సర్క్యులర్ పాత్ని ఏమంటారు, ఆర్బిట్ అంటారు. లేదంటే దీనిని ఏమంటారంటే స్టేషనరీ స్టేట్స్ ఆర్ దీన్నే మనం ఇంకొక రకంగా ఎనర్జీ స్టేట్స్ అని కూడా, అలౌడ్ ఎనర్జీ స్టేట్స్ అని కూడా అనవచ్చు. అలౌడ్ ఎనర్జీ స్టేట్స్. సో ఫస్ట్ మనము చూసినట్లయితే న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కడ తిరుగుతున్నాయి, మనకి ఆర్బిట్స్లో. సర్క్యులర్ పాత్. ఈ సర్క్యులర్ పాత్ని ఏమంటున్నాము, ఆర్బిట్ ఆర్ స్టేషనరీ స్టేట్స్ ఆర్ అలౌడ్ ఎనర్జీ స్టేట్స్ అని అంటున్నాం అన్నమాట. ఇది ఫస్ట్ పాస్ట్యులేట్. సో ఇందులో మనకి ఎలక్ట్రాన్ అనేది సర్క్యులర్ పాత్లో తిరుగుతూ ఉంది. సో ఎలక్ట్రాన్స్ అనేవి ఓన్లీ ఫిక్స్డ్ సర్క్యులర్ ఆర్బిట్స్లోనే ఇవి మూవ్ అవుతూ ఉంటాయన్నమాట. ఫిక్స్డ్ సర్క్యులర్ ఆర్బిట్స్లోనే ఇవి మూవ్ అవుతూ ఉంటాయి. వీటికి ఫిక్స్డ్ ఆర్బిట్ ఉంటుంది, ఫిక్స్డ్ ఎనర్జీ ఉంటుంది, ఫిక్స్డ్ వెలాసిటీ ఉంటుంది. ఫిక్స్డ్ ఆర్బిట్ ఉంటుంది, ఫిక్స్డ్ ఎనర్జీ ఉంటుంది, అదేవిధంగా ఫిక్స్డ్ వెలాసిటీ కూడా ఉంటుంది. ఈ మూడు ఈ ఎలక్ట్రాన్స్కి ఉంటాయన్నమాట. సో నెక్స్ట్, ఆ విధంగా ఎలక్ట్రాన్స్ అనేవి ఒక ఫిక్స్డ్ ఎనర్జీ తోటి, ఫిక్స్డ్ వెలాసిటీ తోటి మనకి న్యూక్లియస్ చుట్టూ ఈ విధంగా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. అయితే ఇవి సర్క్యులేట్ అయ్యేటప్పుడు దానికి యాంగులర్ మూమెంటం అనేది ఉంటుంది. యాంగులర్ మూమెంటం అంటే ఏంటి, అది కూడా చూద్దాం మనం. సో టు మూవ్ ఆన్ a circular path, angular momentum of the electron must be whole number multiple of
h/2π. h/2π. ఇక్కడ h అంటే ఏంటి? ప్లాంక్స్ కాన్స్టెంట్. h అంటే ఏంటి? ప్లాంక్స్ కాన్స్టెంట్. సో 2π. పై అంటే కూడా తెలుసు మనకి. సో ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత? 6.626 ఇంటూ 10⁻⁻34 జౌల్ సెకండ్స్. సో ఈ విధంగా ఒక ఎలక్ట్రాన్ అనేది సర్క్యులర్ పాత్స్లో ఇది మూవ్ అయ్యేటప్పుడు దీనికి ఫిక్స్డ్ ఎనర్జీ ఉంటుంది, ఫిక్స్డ్ వెలాసిటీ ఉంటుంది. అదేవిధంగా ఇది మూవ్ అయ్యేటప్పుడు దానికి యాంగులర్ మూమెంటం ఎలా ఉంటుందంటే హోల్ నెంబర్ మల్టిపుల్ ఆఫ్ h/2π. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక స్టోన్ తీసుకున్నాం, ఒక స్టోన్ తీసుకొని దాన్ని విసిరేసాం, ఒక స్టోన్ని త్రో చేసాము. దానికి స్టోన్కి మనకి మాస్ ఉంటుంది, అదేవిధంగా వెలాసిటీ కూడా ఉంటుంది. వేగం, వెలాసిటీ ఉంటుంది, మాస్ ఉంటుంది. మనం ఒక స్టోన్ని త్రో చేసాము. సో ఇప్పుడు మనకి దీని యొక్క మూమెంటంని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? మూమెంటం ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. మూమెంటం ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. అదేవిధంగా మనం ఒక స్టోన్ తీసుకున్నాము, దానికి ఒక థ్రెడ్ కట్టాము, కట్టేసి మనం ఒక చోట నిల్చొని దాన్ని ఈ విధంగా సర్క్యులర్గా మూమెంటం చేసాము. సో దీన్ని మనము ఇక్కడ నిల్చున్నాం, మనం ఇక్కడ నిల్చొని సో ఈ థ్రెడ్కి మనము స్టోన్ కట్టి మనము ఈ విధంగా సర్క్యులర్గా మనము మూమెంట్ చేసాము. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మనకి సర్క్యులర్ మూమెంటం జరుగుతుంది. ఇక్కడ మనకి యాంగులర్ మూమెంటం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే m ఇంటూ ఒమేగా అవుతుంది. యాంగులర్ మూమెంటం ఏమవుతుంది? m ఇంటూ ఒమేగా అవుతుంది అనమాట. దీన్నే మనం ఏమంటాము? యాంగులర్ మూమెంటం. అంటే ఒక యాంగిల్ తోటి ఇది మూమెంట్ అవుతూ ఉంది. యాంగులర్ మూమెంటం ఈజ్ ఈక్వల్ టు m ఒమేగా అని మనము అనవచ్చు అనమాట. సో మనం ఇక్కడ తీసుకున్నట్లయితే యాంగులర్ మూమెంటం ఈజ్ ఈక్వల్ టు సో మనం ఒమేగా అనుకున్నాం కదా, ఒమేగాని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? రేడియస్ ఇంటూ వెలాసిటీ. అంటే రేడియస్ అంటే ఆర్ ఇంటూ వి. సో యాంగులర్ మూమెంటం ఏమవుతుంది? m ఇంటూ ఒమేగా అంటే v అండ్ ఆర్. సో యాంగులర్ మూమెంటం ఏమవుతుంది? mvr అవుతుంది. యాంగులర్ మూమెంటం ఏమవుతుంది? mvr. v అంటే వెలాసిటీ, r అంటే రేడియస్, m అంటే మాస్. యాంగులర్ మూమెంటం ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ v ఇంటూ r అవుతుంది అనమాట. ఇక్కడ ఏమనుకున్నాం మనం? యాంగులర్ మూమెంటం ఆఫ్ ద ఎలక్ట్రాన్ మస్ట్ బి హోల్ నెంబర్ మల్టిపుల్ ఆఫ్ h/2π అనుకున్నాం. సో హోల్ నెంబర్ అంటే మనం n తీసుకుందాం, హోల్ నెంబర్ని n తీసుకుందాం. సో ఇప్పుడు మనం యాంగులర్ మూమెంటం రాయాలంటే ఫస్ట్ mvr తీసుకుందాం, mvr తీసుకుందాం, హోల్ నెంబర్ని n అనుకుందాం, n ఇంటూ h/2π. వెరీ ఇంపార్టెంట్ మనకి. సో చాలా చోట్ల మనకి ఈ ఫార్ములా అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు ఏంటి? 1 2 3 4 హోల్ నెంబర్స్ అనమాట, ఇన్ఫినిటీ వరకు. సో n ఈజ్ ఈక్వల్ టు హోల్ నెంబర్స్. సో r ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ రేడియస్ అనమాట, డిస్టెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది n ఆర్బిట్ అనుకోండి, ఇది n1 అనుకోండి, ఇది n2 అనుకోండి. ఇక్కడ నుండి ఇక్కడికి రేడియస్ ఒకలాగా ఉంటుంది, ఇక్కడ నుండి ఇక్కడికి రేడియస్ ఒకలాగా ఉంటుంది. అంటే ఈ డిస్టెన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. డిస్టెన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. n ఈజ్ ఈక్వల్ టు 1, n ఈజ్ ఈక్వల్ టు 2, ఆ విధంగా వాల్యూస్ అనేవి కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే r ఈజ్ ఈక్వల్ టు డిఫరెంట్ ఉంటుంది, 2కి డిఫరెంట్ ఉంటుంది, 3కి డిఫరెంట్ ఉంటుంది. సో ఆ విధంగా చేంజ్ అవుతూ ఉంటాయి వాల్యూస్ అనేవి.
సో మనము ఎంవిఆర్ ఈజ్ ఈక్వల్ టు NH/2π అనుకున్నాం. సో ఈ ఎంవిఆర్ని మనం ఎల్గా తీసుకుంటే NH/2π. సో ఇదేం చూపిస్తుందంటే బోర్ క్వాంటైజేషన్ కండిషన్ని చూపిస్తుంది అనమాట. బోర్ క్వాంటైజేషన్ కండిషన్, క్వాంటైజేషన్ అంటే ఏంటి? సో క్వాంటైజేషన్ అంటే ఏంటంటే ఫిక్స్డ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 1 రూపీ కాయిన్ ఉంటుంది, 2 రూపీ కాయిన్ ఉంటుంది, 5 రూపీ కాయిన్ ఉంటుంది. సో అదేవిధంగా 10 రూపీ కాయిన్ ఉంటుంది. మనం మార్కెట్కి వెళ్ళాము, మార్కెట్కి వెళ్ళినప్పుడు మనకి 7 రూపీస్ అయ్యాయి అనుకోండి. సో 7 రూపీస్ అయితే మనకి 7 రూపీస్ కాయిన్ ఉంటుందా? ఉండదు. మనకి ఫిక్స్డ్ అనమాట. 1 రూపీ ఆర్ 2 రూపీ ఆర్ 5 రూపీ ఆర్ 10 రూపీ. ఇందులో దేన్నో ఒకదాన్ని తీసుకోవాల్సి ఉంటుంది 7 రూపీస్ ఇవ్వాలంటే. అదేవిధంగా 1.50 NP ఉందనుకోండి, ఇది మనం ఇవ్వగలమా? ఇవ్వలేము. ఇప్పుడు మనకి చెల్లదనమాట, 50 NP కాయిన్స్ అనేవే లేవు. సో అదేవిధంగా ఇక్కడ కూడా మనకి ఆర్బిట్స్ ఉన్నాయంటే n=1, n=2, ఈ ఆర్బిట్స్ అనేవి ఫిక్స్డ్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చేంజ్ అనేది ఉండదు. ఫస్ట్ మనము n=1 ఆర్బిట్కి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? L=h/2π అవుతుంది. ఇది ఫిక్స్డ్. అదే n=2 తీసుకున్నాం అనుకోండి, L=n అంటే 2h/2π. సో 2 క్యాన్సిల్, h/π ఉంటుంది. అదేవిధంగా n=3 అయితే L=3h/2π. సో 3h/2π. ఇవన్నీ కూడా క్వాంటైజ్ అయ్యి ఉన్నాయి, అంతేకాని సో ఈ విధంగా మనకి క్వాంటైజ్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ మనకి h/2π వచ్చింది, ఇక్కడ h/π వచ్చింది, 3h/2π. సో ఇంకా మనం L=4 4h/2π. సో దాన్ని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఫిక్స్డ్ ఆర్బిట్స్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే డిస్టెన్స్ మనం తీసుకున్నట్లయితే సో ఇది న్యూక్లియస్. చూడండి, ఇక్కడ డిస్టెన్స్ తీసుకుంటే న్యూక్లియస్ నుండి n=1 ఈ షెల్ ఇక్కడ వరకు మనకి ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే 52.9 పీకోమీటర్ ఉంటుంది. 52.9 పీకోమీటర్ ఉంటుంది. అదే ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకుంటే మనకి 212 పీకోమీటర్ ఉంటుంది. సో 212 పీకోమీటర్ ఉంటుంది. ఇవి ఎందుకు ఉంటుంది, ఏంటి, దీని ఫార్ములా ఏంటి అనేది మళ్ళీ మనము తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ నుండి ఇక్కడికి మనకి ఫిక్స్డ్ అనమాట. ఇది ఫిక్స్డ్. ఇక్కడ నుండి ఎలక్ట్రాన్ అనేది ఇక్కడికి జంప్ అవ్వాలంటే ఇక్కడ ఇది ఫిక్స్డ్ డిస్టెన్స్ అనేది, ఇది ఫిక్స్డ్. సో 212 పీకోమీటర్ ఉంటుంది. ఇక్కడ 52.9 పీకోమీటర్ అనేది మనకి ఉంటుంది అనమాట డిస్టెన్స్. సో రేడియస్ అనేది క్వాంటైజ్డ్. సో ఎలా మనం చెప్పగలుగుతున్నాం రేడియస్ క్వాంటైజ్డ్ అంటే మనకి n=1 దగ్గర రేడియస్ ఏమో 52.9 పీకోమీటర్ ఉంది, n=2 దగ్గర ఏమో 212 పీకోమీటర్, n=3. ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటే డిఫరెంట్ మనకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ యాటమ్ ఉందనుకోండి, సో దీని ఎలక్ట్రాన్ ఉందనుకోండి, ఈ ఎలక్ట్రాన్ అనేది దీనికి మనకి ఫిక్స్డ్ రేడియస్ అనమాట. ఇది ఏ రేడియస్లో 52.9 దగ్గర ఉంటుంది, లేదంటే ఇక్కడ 212 పీకోమీటర్ ఇక్కడ ఉంటుంది. సో అంతేకాని ఈ మధ్యలో ఇంకొక ఆర్బిట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 రూపీ 50 NP అలా చూసాం కదా, ఇంకొక ఆర్బిట్ ప్రిపేర్ అయిపోయి దీనికి ఒక డిస్టెన్స్ అలాగా ఉండదు అనమాట. కంపల్సరీగా ఫిక్స్డ్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఫిక్స్డ్ డిస్టెన్స్లలోనే మనకి ఇవి ఉంటాయి అన్నమాట. రేడియస్ అనేది క్వాంటైజ్డ్గా ఉంటుంది, ఫిక్స్డ్గా ఉంటుంది. అంతేగాని ఎలా పడితే అలా ఆర్బిట్స్ ఉండవు, మనము రాసుకునేటట్లుగా ఉండవు అనమాట. అవి ఫిక్స్డ్గా ఉంటాయి. అయితే ఎలక్ట్రాన్ అనేది ఒక ఆర్బిట్ నుండి ఇంకొక ఆర్బిట్కి మూవ్ అయ్యేటప్పుడు, దానికి ఎనర్జీ అనేది లాస్ అవ్వదు. ఎనర్జీ లాస్ అనేది ఉండదన్నమాట. నో ఎనర్జీ లాస్
when electron moves in one orbit to another orbit. సో ఎందుకు అంటే ఈ న్యూక్లియస్కి ఎలక్ట్రాన్కి మధ్యలో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది ఉంటుంది. దేనికి మధ్యలో? ఎలక్ట్రాన్కి మరియు న్యూక్లియస్కి మధ్యలో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ దేన్ని ప్రొవైడ్ చేస్తాయి? సెంట్రిపిటల్ ఫోర్స్ని ప్రొవైడ్ చేస్తాయి. సెంట్రిపిటల్ ఫోర్స్ని ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. అట్రాక్షన్స్ సెంట్రిపిటల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ని కలిగి ఉంటాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే సో Q1 Q2 చార్జెస్ ఉన్నాయి. ఈ రెండిటి మధ్యలో మనకి ఈ విధంగా డిస్టెన్స్ r అనేది ఉందనుకోండి. సో ఇక్కడ మనము తీసుకున్నట్లయితే ఫోర్స్కి మనము ఈక్వేషన్ వేసుకున్నట్లయితే ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు Q1 Q2 బై r². అంటే ఫోర్స్ అనేది చార్జెస్ పెరిగిన కొద్దీ ఫోర్స్ అనేది పెరుగుతుంది, డిస్టెన్స్ పెరిగిన కొద్దీ ఫోర్స్ అనేది తగ్గుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఒక కాన్స్టెంట్ K వాల్యూని తీసుకున్నట్లయితే K ఇంటూ Q1 Q2 బై r² అవుతుంది. K ఇంటూ Q1 Q2 బై r². సో K ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 అయినా ఉండొచ్చు, K ఈజ్ ఈక్వల్ టు 1 అయినా ఉండొచ్చు. సో ఇది MKS ఆర్ SI యూనిట్స్లో మనకి ఈ విధంగా ఉంటుంది. CGS యూనిట్స్లో మనకి K ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటుందన్నమాట. సో మనము K వాల్యూని 1 అన్నా తీసుకోవచ్చు, లేదంటే 1/4πε0 అన్నా తీసుకోవచ్చు అన్నమాట. ఇవి చార్జెస్ ఉన్నప్పుడు. అదే చార్జెస్ లేకుండా జస్ట్ మనకి మాస్ వెలాసిటీ ఉన్నప్పుడు ఫోర్స్ ఫార్ములా ఏమొస్తుంది మనకి? F ఈజ్ ఈక్వల్ టు mv²/r ఉంటుంది. ఇది ఎప్పుడు ఉంటుంది మనకి? మాస్ వెలాసిటీ మనకి ఉన్నప్పుడు ఫోర్స్ ఫార్ములా ఏమవుతుంది? F ఈజ్ ఈక్వల్ టు mv²/r అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ రెండింటిని మనము ఈక్వల్ చేసామనుకోండి, ఈ రెండింటిని దీన్నేమో F ఈజ్ ఈక్వల్ టు ఇది రాసుకుందాం ఫస్ట్ 4πε0 Q1 Q2 బై r² రాసుకుందాము. దీన్ని మనము FE అనుకోండి, ఇది FC అనుకోండి. సో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ సో ఈ ఫార్ములా మనం ఎక్కడి నుండి తీసుకున్నామంటే జస్ట్ చార్జెస్ నుండి మనకి ఈ ఫార్ములా వచ్చింది. ఈ ఫార్ములా ఎక్కడి నుండి వచ్చిందంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ నుండి వచ్చిందనమాట. అంటే మనం ఒక థ్రెడ్కి ఒక స్టోన్ అనేది మనము మూవ్ చేస్తూ ఉన్నాం, దానికి ఎక్కడ కూడా చార్జెస్ అనేవి లేవు. ఇక్కడ ఇదేమో చార్జెస్ ఉన్నప్పుడు ఫార్ములా, చార్జెస్ లేకుండా మూమెంట్ ఉండి మనకి మాస్ వెలాసిటీ రేడియస్ ఇవన్నీ ఉంటే మనం ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం ఫోర్స్కి. అదే చార్జెస్ ఉంటే మనము ఈ ఫార్ములాని మనం చార్జెస్కి యూజ్ చేస్తాం. సో ఈ రెండు కూడా ఈక్వల్గానే ఉంటాయి. FE ఈజ్ ఈక్వల్ టు FC అనమాట. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే సో FE ఈజ్ ఈక్వల్ టు FC. మనము ఇక్కడ Q1 Q2 తీసుకున్నాం కదా. సో అందులో మనకి ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఎంత ఉంటుంది మనకి? E అనుకోండి. ఎలక్ట్రాన్కి కొంత ఛార్జ్ అనేది ఉంటుంది. అదేవిధంగా మనకి న్యూక్లియస్కి కూడా ఛార్జ్ అనేది ఉంటుంది. ఎలక్ట్రాన్కి ఎంత ఉంటుందో ప్రోటాన్కి కూడా అదే ఛార్జ్ అనేది మనకి ఉంటుంది అనమాట. సో దీన్ని E అనుకున్నాము, ప్రోటాన్ యొక్క ఛార్జ్ని కూడా E అనుకున్నాము. సో అలాంటివి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేవి మనకు ఉన్నాయి అనుకోండి. సో Z. సో ఇక్కడ ఏమవుతుంది మనకి? ఈ ఫార్ములా ఏమవుతుంది? FE ఈజ్ ఈక్వల్ టు 1/4πe². Q1 Q2 అంటే ఏంటి? Q1 Q2. E ఇంటూ EZ అంటే ఏంటి? ZE². సో ఇంటూ ZE²/r². ఈ విధంగా మనం రాసుకోవచ్చు. సో ఈ రెండింటిని మనము ఈక్వల్ చేసినట్లయితే 1/4πε0 ఇంటూ ZE²/r² ఈజ్ ఈక్వల్ టు mv²/r. సో ఇక్కడ ఈ ఫార్ములా అనేది మనకి వస్తుందన్నమాట. సో ఎక్కడ కూడా ఎనర్జీ లెవెల్స్ అనేవి కొన్ని చోట్ల మనకి
ఆబ్సెంట్ అయ్యి ఉన్నాయి, ఎనర్జీ లెవెల్స్ ఆబ్సెంట్ అయ్యి ఉన్నాయి. సో ఇప్పుడు మనము 1/4πε0 దీన్ని మనము k లాగా తీసుకుంటే k ఇంటూ ZE²/R² mv²/r. సో మనం ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి r ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ మనకి ఏం మిగిలింది, ZE² k/r mv² అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనము ఈ రెండింటిని మనము mతో మల్టిప్లై చేద్దాం. mతో మల్టిప్లై చేసినట్లయితే మల్టిప్లై విత్ m అప్పుడు ఏమవుతుంది, ZE² km/r m²v² అవుతుంది. ZE² km/r m²v² అవుతుంది. సో నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే బోర్ మోడల్ ప్రకారం మనకి MVR ఏంటి, NH/2π. MVR NH/2π. సో ఈ ఆర్ని మనం ఇటు తీసుకొస్తే m ఇంటూ v NH/2πr. NH/2πr. సో ఈ దీన్ని మనము స్క్వేర్ చేసామనుకోండి, స్క్వేర్ చేస్తే m²v² n²h²/4π²r² అనేది మనకి వస్తుంది. సో మనం ఇక్కడ తీసుకున్నట్లయితే m²v² ఎంత, ZE² km/r అన్నమాట. సో దీన్ని మనము దీన్ని ఇక్కడ మనము అప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, ZE² km/r n²h²/4π²r² అవుతుంది. సో స్క్వేర్ r క్యాన్సిల్ అయిపోయినట్లయితే మనకి ఇక్కడ నుండి r వాల్యూ తీసుకున్నట్లయితే r n²h²/4π²ZE² mk. r యొక్క వాల్యూ, రేడియస్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది, n²h²/4π²ZE² mk. సో ఇది r యొక్క వాల్యూ అన్నమాట, రేడియస్ యొక్క వాల్యూ. సో దీంట్లో మనకి తీసుకున్నట్లయితే ఇందులో ఫిక్స్డ్ వాల్యూస్ అన్నీ ఒక పక్కన రాసుకున్నట్లయితే h²/4π²me²k ఇంటూ n²/z ఇవన్నీ కూడా ఫిక్స్డ్ వాల్యూస్ అన్నమాట. సో ఈ ఫిక్స్డ్ వాల్యూ మనం తీసుకున్నట్లయితే దీన్ని మనము 53 పికోమీటర్స్ అన్నా తీసుకోవచ్చు, లేదా 0.53 యాంగ్స్ట్రామ్స్గా అయినా తీసుకోవచ్చు. సో r 52.9 ఆర్ 53. సో 52.9 రాసుకోండి ఇంటూ n²/z. లేదా దీన్నే మనం ఏం రాసుకోవచ్చు, r nth 0.53 ఇంటూ n²/z యాంగ్స్ట్రామ్స్గా కూడా మనము తీసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి రాస్తాను. సో ఇప్పుడు మనము రేడియస్కి ఫార్ములాని డిరైవ్ చేసామన్నమాట. సో ఏమైంది, rn పికోమీటర్స్లో అయితేనేమో 52.9, అదర్వైజ్ మనము 53 కూడా తీసుకోవచ్చు. సో n²/z పికోమీటర్స్, అదర్వైజ్ rn 0.53 ఇంటూ n²z యాంగ్స్ట్రామ్స్గా కూడా మనము తీసుకోవచ్చు అన్నమాట. సో రేడియస్ వచ్చింది. మనం ఎనర్జీని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేద్దామో చూద్దాం ఒకసారి. టు ఆర్బిట్, ఈ ఎలక్ట్రాన్ అనేది కొంత ఎనర్జీని తీసుకొని ఈ ఆర్బిట్లోకి జంప్ చేయగలదు. ఇక్కడ ఎనర్జీని ఏం చేస్తుంది, అబ్జార్బ్ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్, ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రాను మళ్ళీ బ్యాక్ తన ప్లేస్లోకి వెళ్ళడానికి ఎంతో కొంత ఎనర్జీని ఎమిట్ చేస్తుంది. సో ఈ విధంగా అబ్జర్వ్ చేస్తుంది, ఎమిట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఎనర్జీ ఆఫ్ nth స్టేట్, దీని యొక్క ఫార్ములా ఏమి ఇచ్చారంటే En -ah ఇంటూ 1/n². ఫర్ ఎగ్జాంపుల్ మనం n 1 తీసుకున్నాం. ఈ1 ఇక్కడ ఉన్నటువంటి ఎనర్జీ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తే
ఏహెచ్ యొక్క వాల్యూ, ఏహెచ్ అనేది ఒక కాన్స్టెంట్ అనమాట. ఏహెచ్ ఈజ్ ఈక్వల్ టు 2.18 ఇంటూ 10⁻⁻18. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీని ఫార్ములా వేస్తే 2.18 ఇంటూ 10⁻⁻18 ఇంటూ 1/n ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1 స్క్వేర్. సో ఈ విధంగా n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నట్లయితే E2 ఈజ్ ఈక్వల్ టు -2.18 ఇంటూ 10⁻⁻18 1/2 స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు దీని యొక్క వాల్యూ -0.545 ఇంటూ 10⁻⁻18. ఇది జౌల్స్లో వస్తుంది, ఇది జౌల్స్. సో ఏహెచ్ యొక్క వాల్యూ అనేది మనం జౌల్స్లో తీసుకుంటున్నాం కాబట్టి ఆన్సర్ కూడా మనకి జౌల్స్లో వస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఎనర్జీ అనేది ఇక్కడ మనకి E1 లెవెల్లో ఎనర్జీ ఎంత వచ్చింది, -2.18 ఇంటూ 10⁻⁻18 వచ్చింది. E2లో ఎంత వచ్చింది, -0.545 ఇంటూ 10⁻⁻18 వచ్చింది. ఇక్కడ మనకి ఈ ఫార్ములాని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే, ఫస్ట్ ఆర్బిట్లో తీసుకున్నట్లయితే మనం ఇక్కడ ఏం చేసాము, 1/n² తీసుకున్నాము. సో n యొక్క వాల్యూ అనేది 1/n అంటే ఏంటి, ఇక్కడ తగ్గింది, మనకి వాల్యూ అనేది తగ్గింది. అదే దీన్ని ఏం చేసాము, ఈ వాల్యూని మైనస్ యాడ్ చేసాం. మైనస్ యాడ్ చేసినప్పుడు ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్ అవుతుంది. ఎలా మేడం ఇంక్రీజ్ అవుతుంది? ఇక్కడ మనం చూసినట్లయితే E1 ఎనర్జీ లెవెల్, E2 ఎనర్జీ లెవెల్ చూడండి, -2 పెద్దదా, -0.5 పెద్దదా? మనం ఈ విధంగా తీసుకుంటే 0, -1, -0.5, -1, 1.5, 2, 2.5. అంటే మనకి ఈ వాల్యూస్ ఇటు వెళ్ళేటప్పటికి డిక్రీజ్ అవుతున్నాయి, అవునా? సో ఇక్కడ మనకి ఈ వాల్యూ పెద్దదా, ఈ వాల్యూ పెద్దదా చెప్పండి? -2.18 అనేది స్మాల్, -0.54 అనేది ఎనర్జీ అనేది ఇక్కడ ఏమైంది, పెరుగుతుంది. అంటే ఒక ఎలక్ట్రాన్ యొక్క nth స్టేట్ అంటే ఫస్ట్ ఆర్బిట్ నుండి సెకండ్ ఆర్బిట్ నుండి థర్డ్ ఆర్బిట్ నుండి ఫోర్త్ ఆర్బిట్, ఈ విధంగా వెళ్ళే కొలది దాని ఎనర్జీ అనేది పెరుగుతుంది, ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ విధంగా ఇంక్రీజ్ అవుతూ మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఎనర్జీ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ స్టెబిలిటీ అనేది మనకి తగ్గిపోతుంది అనమాట. ఎనర్జీ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ స్టెబిలిటీ అనేది తగ్గిపోతుంది. అయితే రెండు ఎనర్జీల యొక్క, అంటే ఇది E1 అనుకోండి, ఇది E2 అనుకోండి, ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు? ఒకేసారి క్యాలిక్యులేట్ చేయాలంటే ΔE ఈజ్ ఈక్వల్ టు AH ఇంటూ 1/n² మైనస్ 1/n1². సో నెక్స్ట్ ఫార్ములా తీసుకున్నట్లయితే ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్ అబ్జర్వ్ ఆర్ ఎమిటెడ్. ఈ ఫ్రీక్వెన్సీని మనము కనుక్కోవాలంటే దాని ఫార్ములా ఏంటంటే న్యూ ఈజ్ ఈక్వల్ టు ΔE/h. ΔE అంటే ఏంటి, E2 మైనస్ E1/h. సో ఇది ఫార్ములా. E1 అంటే లోయర్ ఎనర్జీ, E2 అంటే హయ్యర్ ఎనర్జీ లెవెల్స్ అనమాట. సో ఇది బోర్ ఫ్రీక్వెన్సీ రూల్ ఇది. సో ఇది మనకి ఫ్రీక్వెన్సీ యొక్క ఫార్ములాని మనము తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం పర్టికులర్గా ఆర్బిట్ ఎనర్జీ ఇవి తీసుకున్నాము. ఈ షెల్స్ అనేవి ఇవి ఫిక్స్డ్ షెల్స్, స్టేషనరీ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఇవి ఫిక్స్డ్గా ఉంటాయి అన్నమాట. సో మనం n ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్నట్లయితే దాన్ని k అని తీసుకోవచ్చు, n ఈజ్ ఈక్వల్ టు 2 ఉంటే l తీసుకోవచ్చు, n ఈజ్ ఈక్వల్ టు 3 దాన్ని m అనుకోవచ్చు, n ఈజ్ ఈక్వల్ టు 4 ఉంటే దాన్ని n అనుకోవచ్చు. సో ఈ విధంగా k, l, m, n అని మనము ఫిక్స్ చేసాము.
సో నెక్స్ట్ మనము వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ చూద్దాం. వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్. సో వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే ఏంటంటే, సో న్యూక్లియస్ చుట్టూ మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఈ విధంగా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి ఆర్బిట్స్లో. అయితే ఇవి ఎంత వేగంతో ఇవి సర్క్యులేట్ అవుతున్నాయి, దీని యొక్క వెలాసిటీ అనేది ఎంత అనేది మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే, సో బోర్ మోడల్ యొక్క పాస్టులేట్స్లో చూసినట్లయితే మనము యాంగులర్ మూమెంటం ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదా, యాంగులర్ మూమెంటం mvr ఈజ్ ఈక్వల్ టు nh/2π. సో ఇందులో మనము వీని తీసుకున్నట్లయితే v ఈజ్ ఈక్వల్ టు nh/2π mr అనేవి ఇక్కడికి వచ్చేస్తాయి, mr. సో మనం ఆల్రెడీ r వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేసాము, r వాల్యూని మనము క్యాలిక్యులేట్ చేసాము. r ఈజ్ ఈక్వల్ టు ఎంత, n²h²/4π² mkZe². సో ఇది r యొక్క వాల్యూ. మనం r యొక్క వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ఎలా ఉంది, 1/r ఉంది కాబట్టి మనం దీన్ని రివర్స్ చేసి మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. nh/2πm ఇంటూ 4π² mkZe²/n²h². nh ఈ స్క్వేర్స్ క్యాన్సిల్ అయిపోయాయి, 2 టైమ్స్ పై ఈ స్క్వేర్ని తీసేసింది. సో మొత్తానికి మనకి ఏం మిగిలింది, v ఈజ్ ఈక్వల్ టు 2π, ఇక్కడ పై ఉంది కదా 2π. సో m కూడా క్యాన్సిల్ అయింది, kZe², 2π kZe² బై ఇక్కడ స్క్వేర్స్ క్యాన్సిల్ అయ్యాయి, nh అనేది అదే విధంగా ఉంది. సో v ఈజ్ ఈక్వల్ టు 2π kZe²/nh. ఇప్పుడు దీని యొక్క దీంట్లో మనకి z మరియు n ఈ రెండు మనకి వేరియబుల్స్, ఇవి ఫిక్స్డ్ వాల్యూస్ అన్నమాట. సో మనము v ఈజ్ ఈక్వల్ టు మనము ఫిక్స్డ్ వాల్యూస్ యొక్క మనం వాటిని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వాల్యూ వస్తుందంటే 2.18 × 10⁶ Z/n వస్తుంది అనమాట, Z/n m/s. m/s ఇంత వెలాసిటీ తోటి ఎలక్ట్రాన్ అనేది మూవ్ అవుతూ ఉంటుందన్నమాట. సో n అంటే మనకి ఏ ఆర్బిట్లో ఉంది, nth ఆర్బిట్ అనమాట, ఏ ఆర్బిట్. z అంటే ఏంటి, అటామిక్ నెంబర్ వేసి ఏ ఆర్బిట్లో ఉందో వేసినట్లయితే దాని యొక్క వెలాసిటీ అనేది మనకి వస్తుందన్నమాట. ఇది కూడా vn అనుకోండి. సో vn ఈజ్ ప్రపోర్షనల్ టు Z/n. vn is velocity proportional to Z/n. వెలాసిటీ అటామిక్ నెంబర్ పెరిగే కొద్దీ వెలాసిటీ పెరుగుతుంది, ఆర్బిట్ యొక్క నెంబర్ పెరిగే కొద్దీ వెలాసిటీ అనేది తగ్గుతుంది. సో మనం ఇక్కడ తీసుకున్నట్లయితే ఒకే ఒక ఎలక్ట్రాన్, సో ఒకే ఎలక్ట్రాన్కి మనం vn ఈజ్ ప్రపోర్షనల్ టు 1/n, అంటే అటామిక్ నెంబర్ ఒకటే ఉంది కానీ ఆ ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ n1 ఆర్బిట్లో ఉంది, n2 ఆర్బిట్లో ఉంది, లేదంటే ఇది ఇంకా n3 ఆర్బిట్లో ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా ఉన్నట్లయితే దీని యొక్క వెలాసిటీ ఎంత అనేది మనము క్యాలిక్యులేట్ చేసినట్లయితే సో vn ఈజ్ ప్రపోర్షనల్ టు 1/n అనమాట. సో nth ఆర్బిట్ పెరిగే కొద్దీ వెలాసిటీ అనేది తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూసినట్లయితే ఇది n1 అనుకోండి, దీనికి v1 వెలాసిటీ ఉంది, ఇది n2, దీనికి v2 వెలాసిటీ ఉంది, సో n3 v3 వెలాసిటీ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది ఎక్కడ వేగంతో తిరుగుతుంది, వెలాసిటీ ఎక్కువ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ వెలాసిటీ అనేది సో 1/n కాబట్టి మనకి ఇక్కడ వెలాసిటీ అనేది తగ్గుతుంది, ఇక్కడ పెరుగుతుంది, వెళ్ళే కొద్దీ తగ్గుతుంది అనమాట, వెళ్ళే కొద్దీ తగ్గుతుంది. n1లోనేమో పెరిగింది, ఇది పెరిగే కొద్దీ వెలాసిటీ తగ్గుతుంది, అంటే ఇక్కడ ఎక్కువ ఉన్నట్లే కదంటే v1 ఈజ్ గ్రేటర్ దాన్ v2 ఈజ్ గ్రేటర్ దాన్ v3 అనమాట. ఇక్కడికి వెళ్ళే కొద్దీ వెలాసిటీ తగ్గుతుంది, ఆర్బిట్ యొక్క నెంబరు
ఇక్కడికి వెళ్ళేసరికి పెరుగుతుంది. ఇది పెరిగితే వెలాసిటీ తగ్గుతుంది అన్నమాట. సో ఇది ఇక్కడ వెలాసిటీ యొక్క కాన్సెప్ట్. అదేవిధంగా కైనెటిక్ ఎనర్జీ తీసుకున్నా కానీ ఇక్కడ నుండి ఇక్కడికి మూవ్ అవుతూ ఉన్న కొద్దీ కైనెటిక్ ఎనర్జీ కూడా మనకి డిక్రీజ్ అవుతుంది అన్నమాట. కైనెటిక్ ఎనర్జీ కూడా డిక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ మనము టోటల్ ఎనర్జీ తీసుకున్నట్లయితే, సో 1 ఎలక్ట్రాన్ సిస్టమ్కి మనము చూసినట్లయితే ఎనర్జీని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే En is equal to -2.18 into 10 to the power of -18 z square by n square j. సో మనము 1 ఎలక్ట్రాన్ సిస్టమ్కి మనము ఈ విధంగా క్యాలిక్యులేట్ అనేది చేస్తామన్నమాట. సో నెక్స్ట్ మనము చూసినట్లయితే, సో అదేవిధంగా రేడియా యొక్క ఎక్స్ప్రెషన్ చూసినట్లయితే Rn ఈజ్ ఈక్వల్ టు 52.9 పీకోమీటర్స్లో చూస్తున్నాం మనము, ఇంటూ n స్క్వేర్ బై z. ఇది పీకోమీటర్స్లో మనకి వస్తుందన్నమాట. ఈ ఎక్స్ప్రెషన్ అనేది పీకోమీటర్లో వస్తుంది. z ఈజ్ ఈక్వల్ టు అటామిక్ నెంబర్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఇప్పుడు ఇదంతా కూడా 1 ఎలక్ట్రాన్ సిస్టమ్ కనుక్కున్నాం. హైడ్రోజన్లో మనకి 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. సో అదేవిధంగా మనము హీలియం తీసుకున్నట్లయితే హైడ్రోజన్ 1 ఎలక్ట్రాన్ సిస్టమ్. అదేవిధంగా హీలియం తీసుకుంటే దీంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి హీలియం ప్లస్ తీసుకున్నామంటే ఇందులో 1 ఎలక్ట్రాన్ ఉంటుందన్నమాట. అదే లిథియం తీసుకుంటే 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి మనం లిథియం +2 తీసుకోవాలి. సో బెరీలియం 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. Be +3 తీసుకోవాల్సి ఉంటుంది. సో వీటికి మనము క్యాలిక్యులేట్ చేయవచ్చు. సో ఈ ఫార్ములాలో మనము క్యాలిక్యులేట్ చేసినట్లయితే 52.9 ఇంటూ n స్క్వేర్ బై z. సో n ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఆర్బిట్, ఫస్ట్ ఆర్బిట్లో మనం తీసుకున్నట్లయితే 52.9 ఇంటూ 1 స్క్వేర్ బై 1 అంటే ఇది 1 ఎలక్ట్రాన్ సిస్టమ్ అన్నమాట. సో ఇది హైడ్రోజన్ యాటమ్కి మనం చూస్తున్నాం. సో ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఏమవుతుంది, 52.9 పీకోమీటర్స్ అనేది మనకి వస్తుందన్నమాట. సో అదే విధంగా మనము సెకండ్ ఆర్బిట్లో తీసుకున్నట్లయితే n ఈజ్ ఈక్వల్ టు 2. సో R2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 52.9 ఇంటూ 2 స్క్వేర్ బై 1. సో అప్పుడు ఏమవుతుంది, 52.9 ఇంటూ 4 212 పీకోమీటర్స్. సో ఈ విధంగా మనము తీసుకున్నట్లయితే సో Rn ఈజ్ ఈక్వల్ టు R1h ఇంటూ n స్క్వేర్ బై z అని కూడా రాసుకోవచ్చు కదా. R1h అంటే 52.9 అనమాట. R1h అంటే ఏంటి, హైడ్రోజన్ యాటమ్ యొక్క n ఆర్బిట్లో R1 ఎంత ఉంటుంది మనకి, 52.9. సో దీని బదులు మనము R1h ఇంటూ n స్క్వేర్ బై z అని తీసుకోవచ్చు. సో ఈ R1hనే మనము Rn ఈజ్ ఈక్వల్ టు A0 ఇంటూ n స్క్వేర్ బై z అని కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా రేడియాని మనము క్యాలిక్యులేట్ చేయవచ్చు. అదేవిధంగా ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ 1 ఎలక్ట్రాన్ సిస్టంలో ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయాలంటే En ఈజ్ ఈక్వల్ టు -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇంటూ z స్క్వేర్ బై n స్క్వేర్. ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ విధంగా మనము క్యాలిక్యులేట్ చేయవచ్చు. సో E1 ఈజ్ ఈక్వల్ టు ఏంటి, -13.6 ఇంటూ 1 స్క్వేర్ బై 1 స్క్వేర్. సో E1 ఈజ్ ఈక్వల్ టు 13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది. అదేవిధంగా E2 తీసుకున్నట్లయితే -13.6 ఇంటూ మనకి 1 స్క్వేర్ బై సెకండ్ది కాబట్టి 2 స్క్వేర్ వస్తుంది ఇక్కడ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -3.4 ఎలక్ట్రాన్ వోల్ట్స్. అదేవిధంగా E3 తీసుకున్నట్లయితే -13.6 ఇంటూ 1 స్క్వేర్ బై ఇదంతా 1 ఎలక్ట్రాన్ సిస్టమ్కే చూస్తున్నాము. సో 3 స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -1.51 ఎలక్ట్రాన్ వోల్ట్స్. అదే E4 వాల్యూ తీసుకున్నట్లయితే -13.6 ఇంటూ
1 square by 4 square that is equal to minus 0.08 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఈ విధంగా మనకి వాల్యూస్ అనేవి వస్తాయన్నమాట. టోటల్ ఎనర్జీ అనేది మనం తీసుకున్నట్లయితే ఈ విధమైన వాల్యూస్ అనేవి వస్తాయన్నమాట. సో 1 ఎలక్ట్రాన్ సిస్టమ్కి మనం ఏ విధంగా రాసుకోవచ్చు, En ఈజ్ ఈక్వల్ టు మైనస్ 13.6 బై n స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఎందుకు రాసుకోవచ్చు అంటే జెడ్ వాల్యూ మనము అన్ని చోట్ల 1 తీసుకుంటున్నాం 1 ఎలక్ట్రాన్ సిస్టమ్కి, కాబట్టి ఈ ఫార్ములా కూడా మనము అప్లై చేసుకోవచ్చు 1 ఎలక్ట్రాన్ సిస్టమ్ ఉన్నప్పుడు. సో మనకి ఈ విధంగా ఎనర్జీ లెవెల్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. ఎంత వాల్యూస్ వచ్చాయి మనకి, E1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 13.6, E2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3.4, E3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1.51, E4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 0.08. ఇవన్నీ కూడా ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో E1 నుండి E2కి డిఫరెన్స్ చాలా ఉంది, E2 నుండి E3కి కొంత, E3 నుండి E4కి డిఫరెన్స్ అనేది మరికొంత ఉంది. సో ఇది మైనస్ 13.6, మైనస్ 3.4, నెక్స్ట్ మైనస్ 1.51, నెక్స్ట్ మైనస్ 0.08. ఇవన్నీ కూడా ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఉన్నాయి. సో ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళడానికి మనకి ఏదైతే ఎనర్జీ డిఫరెన్స్ అనేది ఉందో అది మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళాలంటే దీనికి ఎంత ఎనర్జీ కావాలి, 13.6 నుండి 3.4కి వెళ్ళాలంటే 13.6 మైనస్ 3.4, సో మనకి 10.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనేది మనకి కావాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న ఎలక్ట్రాను ఇది N1 అనుకోండి, ఇది N2 అనుకోండి, ఇక్కడ నుండి ఎలక్ట్రాను ఈ ఆర్బిట్లోకి వెళ్ళాలంటే ఎంత ఎనర్జీ కావాలి, 10.2 ఎలక్ట్రాన్ వోల్ట్ ఎనర్జీ కావాలి. మళ్ళీ ఇక్కడ నుండి అది ఇక్కడికి రావడానికి ఎంత ఎనర్జీని అది ఇవ్వాల్సి వస్తుంది, ఎమిట్ చేయాల్సి వస్తుంది, 10.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్. అదేవిధంగా ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళడానికి ఏమవుతుంది, 3.4లో నుండి 1.5 తీసేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి డిఫరెన్స్ అనేది మనకి డెల్టా ఈ వాల్యూస్ అనేవి ఈ విధంగా మనము క్యాలిక్యులేట్ చేయవచ్చు, ఎనర్జీ డిఫరెన్సెస్ అన్నమాట. సో నెక్స్ట్ మనము లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ గురించి చూసినట్లయితే, సో ఇందులో మనకి రేడియేషన్స్ అనేవి అబ్జర్వ్ అవుతూ ఉంటాయి, ఎమిట్ అవుతూ ఉంటాయి. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇనీషియల్ స్టేట్లో ఉంది ఈ ఎలక్ట్రాను, నెక్స్ట్ ఈ ఆర్బిటాల్లోకి వెళ్తుంది, అంటే ఇది ఫైనల్ స్టేజ్ అనమాట. ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో దాన్ని మనం ఇనీషియల్ స్టేజ్ అంటాము, ఎండ్ అయ్యేదాన్ని ఫైనల్ స్టేజ్ అని అంటాం అనమాట. ఇక్కడ నుండి ఇది ఇక్కడ దాకా మనకి వెళ్తుంది. సో ఇది ఇనీషియల్ స్టేజ్, ఇది ఫైనల్ స్టేజ్. సో ఇప్పుడు మనము తీసుకున్నట్లయితే ఎనర్జీ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ రెండింటి మధ్య ఎనర్జీ గ్యాప్ అనేది ఏ విధంగా ఉంటుంది అని క్యాలిక్యులేట్ చేసినట్లయితే డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫైనల్ మైనస్ ఈ ఇనీషియల్ అనమాట. సో మనం ఈ అంటే ఏమనుకున్నాము, ఈ వాల్యూ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము, ఆర్హెచ్ ఇంటూ 1/n², ఏహెచ్ ఆర్ ఆర్హెచ్. సో మనం ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్హెచ్ లేదంటే ఆర్హెచ్ బై ఎన్ ఇనీషియల్, ఇక్కడ ఫైనల్ ఉంది కదా, ఫైనల్ స్క్వేర్ బై మైనస్ ఇనీషియల్ తీసుకున్నట్లయితే మైనస్ ఆర్హెచ్ బై NI². సో ఈ విధంగా తీసుకున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది, వీటి యొక్క ఈ ఆర్హెచ్ని మనం కామన్ తీద్దాము. ఆర్హెచ్ ఇక్కడికి కామన్ వచ్చినట్లయితే సో మనం క్యాలిక్యులేట్ చేస్తే NI² మైనస్ ఇనీషియల్ స్క్వేర్ మైనస్ ఫైనల్ స్క్వేర్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ కదా, మనం ఈ విధంగా రాసుకున్నాం, దీన్ని ఇటు తీసుకొచ్చుకుందాం. సో ఈ విధంగా ఆర్హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1/NI². NI అంటే ఇనీషియల్, NF అంటే ఫైనల్ అనమాట. సో వీటి యొక్క వాల్యూ, ఆర్హెచ్ వాల్యూ ఎంత, 2.18 ఇంటూ 10⁻⁻18 జౌల్స్, 1/NI² మైనస్ 1/NF². సో ఈ విధంగా మనం రాసుకున్నాము. ఇది ఎనర్జీ యొక్క క్యాలిక్యులేషన్ అన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే N ఫైనల్ ఈజ్ గ్రేటర్ దాన్ N ఇనీషియల్. అంటే ఏంటంటే మనకి
ఫైనల్ అనేది గ్రేటర్ దాన్ ఇనీషియల్గా ఉంది. ఫైనల్ అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ వచ్చి చేరింది, ఇనీషియల్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ అనమాట. అండ్ ఫైనల్ ఇది 4 ఉందనుకోండి, ఇది 2 ఉందనుకోండి, అంటే మనకి ఇనీషియల్ అనేది తక్కువ ఉంది, ఫైనల్ అనేది ఎక్కువ ఉంది, అంటే ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఎనర్జీ అబ్జార్బ్ చేసుకుంటుంది, ఎనర్జీ అబ్జార్బ్ చేసుకుంటుంది. అదేవిధంగా ఎన్ ఇనీషియల్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్ ఫైనల్ అనుకోండి, ఇది ఇనీషియల్, ఇది ఫైనల్. ఎన్ ఇనీషియల్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్ఎఫ్. ఒకవేళ ఎలక్ట్రాన్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ స్టార్ట్ అయితే అదేమవుతుంది, ఇనీషియల్ అవుతుంది. ఎక్కడ స్టార్ట్ అవుతే దాన్ని ఇనీషియల్ పాయింట్ అంటాము. ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చింది. సో వచ్చినప్పుడు ఏమైంది మనకి, ఎన్ ఇనీషియల్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్ ఫైనల్. అప్పుడు ఏమైంది, ఎనర్జీ అనేది ఎమిట్ అయింది అనమాట, ఎనర్జీ అనేది ఎమిట్ అయింది. సో ఇక్కడ ఎనర్జీనే కాకుండా మనకి ఫ్రీక్వెన్సీ వేవ్ నెంబర్ని కూడా క్యాలిక్యులేట్ చేశారు. సో ఫ్రీక్వెన్సీ మనం తీసుకున్నట్లయితే డెల్టా ఈ బై హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్. డెల్టా ఈ అంటే ఆర్హెచ్ బై హెచ్, హెచ్ అంటే ఏంటి, ప్లాంక్స్ కాన్స్టెంట్, ఇంటూ 1/ni² మైనస్ 1/nf². సో దీని మొత్తాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే వాల్యూ ఎంత వస్తుందంటే 3.29 ఇంటూ 10⁻15 1/ni² మైనస్ 1/nf². అంటే ఆర్హెచ్ వాల్యూనేమో మనం 2.18 ఇంటూ 10⁻−18 జౌల్స్ వేసాము, ప్లాంక్స్ కాన్స్టెంట్ ఏమేసాము 6.626 ఇంటూ 10⁻−34 జౌల్ సెకండ్ వేసాము. ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తే మనకి 3.29 ఇంటూ 10⁻15 వాల్యూ అనేది వచ్చిందనమాట. సో ఇప్పుడు న్యూ బార్ వేవ్ నెంబర్ క్యాలిక్యులేట్ చేస్తే న్యూ బై సి, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ బై హెచ్సి. సో ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే దీని యొక్క వాల్యూ తీసుకున్నట్లయితే 1/ni² మైనస్ 1/nf² దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ వాల్యూ ఎంత, 2.18 ఇంటూ 10⁻−18 జౌల్స్. సో హెచ్సి మనం ఇక్కడ ఇది డైరెక్ట్గా మనము ఇది క్యాలిక్యులేట్ చేసాం కదా, డైరెక్ట్గా ఇది వేసుకుందాం. మళ్ళీ ఈ రెండు వేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి డైరెక్ట్గా ఈ వాల్యూ వేద్దాం. 3.29 ఇంటూ 10⁻15 బై సి అంటే ఎంత, మనకి 3 ఇంటూ 10⁸ మీటర్ సెకండ్ ఇన్వర్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది సెకండ్ ఇన్వర్స్, ఇది మీటర్ సెకండ్ ఇన్వర్స్. సో ఇంటూ 1/ni² మైనస్ 1/nf². సో ఈ రెండింటిని మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే 1.09677 ఇంటూ 10⁻7 1/ni² మైనస్ 1/nf². సో ఇక్కడ ఇనీషియల్ అంటే మీకు అర్థం కావాలి, ఫైనల్ అంటే అర్థం కావాలి. ఎలక్ట్రాన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఆ స్టార్టింగ్ పాయింట్ని ఇనీషియల్ అంటున్నాము, ఎక్కడ ఎండ్ అవుతుందో దాన్ని ఫైనల్ పాయింట్ అని అంటున్నాం అనమాట. సో ఈ విధంగా మనము ఫ్రీక్వెన్సీని వేవ్ నెంబర్ని మనము క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ చూసినట్లయితే వీటి యొక్క స్పెక్ట్రల్ లైన్స్ యొక్క బ్రైట్నెస్ అనేది ఇంటెన్సిటీ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే దేని యొక్క ఇంటెన్సిటీ, మనం స్పెక్ట్రల్ లైన్స్ చూస్తున్నాం కదా, ఆ స్పెక్ట్రల్ లైన్స్ అనేవి దేని మీద డిపెండ్ అవుతున్నాయంటే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఏవైతే ఉన్నాయో అవి సేమ్ వేవ్ లెంత్లో ఉన్నటువంటి ఫోటాన్స్ అన్నమాట. సేమ్ వేవ్ లెంత్లో ఉన్నటువంటి ఫోటాన్స్, సేమ్ వేవ్ లెంత్ అయినా కావచ్చు, సేమ్ వేవ్ లెంత్ ఉన్నప్పుడు సేమ్ ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుంది, సేమ్ వేవ్ లెంత్ ఉన్నప్పుడు సేమ్ ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుంది. ఈ ఫోటాన్స్ అబ్జర్వ్ చేసుకున్న, ఎమిట్ చేసుకున్న, అబ్జర్వ్డ్ ఆర్ ఎమిటెడ్, ఎన్ని నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుందో, ఎన్ని ఫోటాన్స్ అనేవి ఎమిట్ చేసుకుందో దాని మీద ఆధారపడి స్పెక్ట్రల్ లైన్స్ యొక్క బ్రైట్నెస్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. స్పెక్ట్రల్ లైన్స్ యొక్క బ్రైట్నెస్ అనేది నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఇంక్రీజ్ అయ్యాయి అనుకోండి, బ్రైట్నెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. బ్రైట్నెస్ మీన్స్ ఇంటెన్సిటీ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇది లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్.
సో బోర్ ఆటమ్ యొక్క డ్రాబ్యాక్స్ ఏంటి అనేది మనం చూసినట్లయితే, ఈ బోర్ బోర్ ఏం చేశాడంటే ఓన్లీ హైడ్రోజన్ ఆటమ్ యొక్క స్పెక్ట్రమ్ డీటెయిల్స్ మాత్రమే చెప్పాడు. అదర్ దాన్ హైడ్రోజన్ ఆటమ్, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎలక్ట్రాన్ సిస్టమ్ ఉన్నటువంటి హీలియం, వీటి యొక్క స్పెక్ట్రల్ డేటా గురించి ఇతను వివరించలేకపోయాడనమాట. అయితే ఈ స్పెక్ట్రల్ లైన్స్ అనేవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోను మరియు ఎలక్ట్రిక్ ఫీల్డ్లోను, ఈ స్పెక్ట్రల్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ప్లిట్ అవుతున్నాయి. ఎక్కడెక్కడ స్ప్లిట్ అవుతున్నాయి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టినప్పుడు స్ప్లిట్ అవుతున్నాయి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు కూడా స్ప్లిట్ అవుతున్నాయి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దగ్గర స్ప్లిట్ అవడాన్ని మనము జీమన్ ఎఫెక్ట్ తోటి మనము ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. జీమన్ ఎఫెక్ట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ది మనం స్టార్క్ ఎఫెక్ట్. ఈ రెండింటిని కూడా బోర్ వివరించలేకపోయాడనమాట. అదేవిధంగా యాటమ్స్ మధ్యలో ఉన్నటువంటి కెమికల్ బాండింగ్ని కూడా ఇతను వివరించలేకపోయాడు. ఇవన్నీ కూడా డ్రాబ్యాక్స్, బోర్ యాటమ్ యొక్క డ్రాబ్యాక్స్ అన్నమాట. సో ఇది టోటల్ కంప్లీషన్ ఆఫ్ బోర్ అటామిక్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.